వాక్యం చెప్తా ఉన్నాడు. దేవుని పిల్లలు ఎప్పుడు ఎట్లుండాలంటే కడపటి వారిగా ఉండకూడదు, మొదటి వారిగా ఉండాలి. అన్నింటిలో మొదటి వారిగా ఉండాలని కోరుకోవాలి. దేవుని కొరకు మొదటి వారిగా ఉండడం కోసం ప్రయాసపడాలి. కడపటి వారిగా ఉండే సార్లే అని సర్ది పెట్టుకునే మనస్తత్వం కలిగి ఉండకూడదు. అంటే భక్తి జీవితంలో ఎప్పుడైతే దేవుని కొరకు మొదటి వారిగా ఉండటానికి ఆలోచన కలిగి ఉంటామో దేవుడు మనల్ని మొదటి స్థానంలోకి తీసుకొస్తాడు. సామాన్యంగా మనందరం పందెం రంగంలో ఉన్నాం కదా. పౌలు గారు అంటాడు, నేను పందెం రంగంలో ఉన్నాను, పరిగెత్తుచున్నాను అంటాడు. నెమ్మదిగా నడవట్లేదు. ఆత్మీయ జీవితంలో చాలా ఆసక్తితో పందెం రంగంలో పరిగెత్తుతున్నాడు. ఎందుకంటే మొదటివాడిగా ఉండటం కోసం. అంటే ఎట్లా మొదటివాడిగా ఉంటాం దేవుని కొరకు అంటే ఏ విధంగా మనం మొదటివాడిగా చేయబడతాం వస్తాం. పందెం రంగంలో పరిగెత్తేటప్పుడు దేవుడి కొరకు విశ్వాసంతో నమ్మకంగా జీవిస్తాం. దేవుడి దగ్గర మనం సరైన విధానంలో పరిగెత్తినప్పుడు దేవుడు మనల్ని మొదటివారిగా చేస్తూ వస్తాడు. అక్కడ అందుకే అంటాడు బైబిల్ గ్రంథంలో ఇక్కడ మొట్టమొదటి అనుభవం ఏంటంటే 29వ వచనంలో నా నామము నిమిత్తం, దేవుడి యొక్క నామము నిమిత్తం మనం ఏం చేయాలి. ఇది మనం గుర్తెరగటమే మొదటివారిగా మనం ఉండడం. అంటే దేవుడి కొరకు దేవుడి నామం నిమిత్తం నేను ఏం చేయగలను చెప్పండి. మనం ఏమైనా చేయగలమా దేవుడి కొరకు? చేయొచ్చు. మనం ఎంతైనా చేయొచ్చు దేవుడి కొరకు. దేవుని నామం నిమిత్తం మనం ఎంతవరకైనా చేయగలం కదా. ఇప్పుడు ఇక్కడున్న శిష్యుల విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు ఎవరి వీళ్ళు అందుకే 23వ వచనంలో యేసు తన శిష్యులను చూసి ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట గొల్లవని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్తే 27వ వచనంలో 26 నుంచి యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి అసాధ్యమైనటువంటి లేదు. చాలాసార్లు అంటాం ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. దేవుని వాక్యంలోకి వస్తే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం కాదంటూ ఏది లేదు కదా. అందుకే అక్కడ వాక్యంలో పొందుపరిచింది ఏంటంటే పేదరికో అయ్యా మరి ధనవంతులు అంటున్నావు, లోకంలో ధనవంతులుగా ఉన్నవాళ్ళకి ఎంతో ఆశలు ఉంటాయి కదా. ధనవంతులుగా ఉండాలని ఎన్నో ఆశలతో బ్రతుకుతాం కదా మనం. ఇప్పుడు పేదలు ఏమంటాడంటే ఇదిగో అయ్యా మేము సమస్తం విడిచిపెట్టేశాం. దేవుని వాక్యం చూస్తుంటే ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించుకున్నాం కనుక మాకేం దొరుకునని ఆయనను అడగగా దేవుని వాక్యం చూస్తుంటే ఏం చెప్తున్నాడు, ఇదిగో సమస్తం విడిచిపెట్టేశారు. సమస్తం విడిచిపెట్టట్లో శిష్యులు ఎట్టున్నారు, మొదటి వారిగా ఉన్నారు. విడిచిపెట్టాల్సిన దాన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెడతాం దేవుని కొరకు? ఎవరైతే దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టగలిగే స్థితిలోకి వస్తారో వారిని దేవుడు మొదటి వారిగా భావిస్తున్నాడు. గమనించారా? ఇప్పుడు పేదలు ఉన్నాడు, ఏమంటున్నాడు, నీ కోసం అన్ని విడిచిపెట్టేశాడు, అన్ని విడిచిపెట్టుకున్నాడు. ప్రభు కొరకు మనం ఏం విడిచిపెట్టగలం? ఈ ఫాస్టింగ్ ప్రేయర్లే ప్రారంభిద్దాం. కదా మన జీవితంలో కూడా గమనించండి, దేవుని కొరకు మనం ఏం విడిచిపెట్టలేని వారు ఉంటే ఎప్పటికీ మొదటి వారం కాలేము కదా. అవుతామా? ఎప్పటికీ మొదటి వారు కాలేదు. మొదటి వారు కావాలంటే ఏం చేయాలా? ఎవరెవరు ఎంతెంత విడిచిపెడతారు, ఎవరెవరు ఏమేమి విడిచిపెడతారు దాన్ని బట్టి ఆత్మీయతలో మనం ఏమిటంటే దేవుని కొరకు ఆత్మీయంగా మనం జీవించవచ్చు. అందుకే ఇక్కడ మీరు చెప్తున్న మాట, శిష్యులు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే నా నామము నిమిత్తము అన్నదమ్ములైన అక్క చెల్లెలు తల్లినైన పిల్లలైన భూములైన ఇళ్ళనైనా విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు. ఎక్కడ 100 రెట్లు? ఇహమందు 100 రెట్లు పొందుకుంటాడు. అక్కడ భూమి మీద 100 రెట్లు పొందుకుంటాం. పరమందు చాలాసార్లు అనుకుంటాం విడిచిపెడితే ఆశీర్వాదం ఉంటుంది కదా. విడిచిపెడితే ఆశీర్వాదం ఉంటుంది, ఏమన్నా వదిలిపెడితే ఆశీర్వాదం ఉంటుందా? దేవుని నామం నిమిత్తం అన్నం వదిలిపెట్టిన, తమ్ముడు వదిలిపెట్టిన, అక్కను వదిలిపెట్టిన, చెల్లెలు వదిలిపెట్టిన, తల్లిని వదిలిపెట్టిన, తండ్రిని వదిలిపెట్టిన, భూములు వదిలిపెట్టిన దేవుడు అంటున్నాడు 100 అంతలు ఇస్తాను. అంటే ఎంత? 100 అంతలు. అంటే మీరు ఎట్లా ఆశీర్వదించబడ్డారంటే అన్నీ కూడా వదిలిపెట్టుకుని ఆశీర్వాదాన్ని అనుభవించారు. ఇప్పుడు యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో మీరు చూడండి, పేతురు ఏమో వదిలిపెట్టాడు మరి. పేతురికి ఉన్న కుటుంబం వదిలిపెట్టాడు, పేతురికి ఉన్న జీవితాన్ని వదులుకున్నాడు. పేతురు దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానించుకున్నాడు. అందుకే పేతురు ఏం చేశాడు? ఒక సంఘానికి ఒక మూలరాయిగా దేవుడు ఏర్పరిచాడు. అంటాడు పేతుని, ఇదిగో ఈ రాయి మీద
వారు అనేకులు కడపటి వారు అవుతారు. కడపటి వారు ఏమవుతారు? మొదటి వారు అవుతారు. ఒక వ్యక్తి మొదటి స్థానంలోకి రావాలంటే ఊరికి రావు కదా. అందుకే ఫాస్టింగ్ ప్రేయర్లో ఏం ప్రార్థిద్దామంటే, ప్రభువా నేను ఆత్మీయ జీవితంలో అన్ని విషయాలయ్యా నీ కొరకు నేను మొదటి వ్యక్తిగా బ్రతకాలనుకుంటున్నాను. ఆయన నన్ను ఆశీర్వదించు, నన్ను కడపటి స్థానంలో ఉంచొద్దు. దేవునికి ఇలాగ ప్రార్థిద్దాం. దేవుడికి ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా చాలాసార్లు అనుకుంటాం, ఏది కూడా ఆత్మ సంబంధంగా మనం చేయకుండా ఏది కూడా ఇప్పుడు 100 ఫలం ఎవరికి వస్తుంది? ఎవరికి ఇస్తానంటున్నాడు ఈశ్వర్ గారు? ఎవరైతే వదిలిపెడతారో వారికి 100 ఇస్తానంటున్నాడు. ప్రభు కొరకు మేము విడిచిపెట్టగలమా? ఏది కూడా మనం ప్రభు కొరకు విడిచిపెట్టలేము. ప్రిపేర్మెంట్ వల్ల మొట్టమొదటి అనుభవం ఏంటంటే, ఒక వ్యక్తి మొదటి వాడికి ఉండాలంటే విడిచిపెట్ట నేర్చుకోవాలి. ఏంటి? ప్రభు కొరకు విడిచిపెట్టడానికి నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిలోనే ప్రార్థిద్దాం. శిష్యులు ఆ రీతిగా మొదటి వారిగా చేయబడ్డారు. 2వ వచనం మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో చక్కటి మాట రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలోకి వచ్చినట్లయితే ఆ భాగాన్ని మనం చదువుకుంటూ వద్దాం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉండునని చెప్పెను. దేవుని వాక్యంలో మనం మొదటి వారిగా ఉండడం వరకు, రెండవదిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, నా నామము నిమిత్తం. ఇక్కడ మనం అసలు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇందాక కూడా చూసాను, నా నామము నిమిత్తం. ఏంటి? నా నామం. మనం దేనిలో లోపల కొంతమంది కొన్ని చేస్తారు, కొన్ని ఇచ్చిపెడతారు, కొన్ని కార్యాలు ఉంటారు. అది దేవుని నామం నిమిత్తం కాదు, ఇంకేదో వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం చేస్తూ ఉండవచ్చు. అవునా? దేవుని కొరకు చేసేది వేరు, లోపల మన కొరకు చేస్తున్నారు. అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటారు, కానీ దేవుని కార్యాలను చూసేవారు లేరు. కనుక మన కొరకు మనం ఏమైనా చేసుకోవచ్చు, మన పిల్లల కోసం మనం ఏమైనా చేసుకోవచ్చు. అది కాదు, నా నామం నిమిత్తం మీరు ఏమైనా చేయగలరా? ఇది దేవుడు అడుగుతుంది ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్. గమనిస్తున్నారా? నా కోసం మీరు ఏమైనా చేయగలరా? నా కోసం మీరు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు అందుకనే మొదటి వారిగా ఉండాలనుకున్నవారంట దేవుని కొరకు ఏదైనా చేస్తారు. దేవుని కొరకు ఏదైనా చేస్తారు. దేవుని కొరకు ఏం చేయాల్సి వచ్చినా చేయడానికి సిద్ధపడతా వస్తారు. దేవుని కొరకు చేయాల్సిన సిద్ధపాటులో మొట్టమొదటి చూసుకోవచ్చు విడిచిపెట్టడం. అయితే రెండవది ఏంటంటే ప్రత్యేకించబడిన ప్రియులారా. దేవుని వాక్యంలో చూడండి, అక్కడ అందుకే అంటాడు పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఏం రాస్తున్నాడంటే, దేవుని వాక్యం 17వ వచనం, అతడు వారి మాట విని ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము. అతడు సంఘపు మాటలు వినేలా అతనిని అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందు బంధింపబడును. భూమి మీద అవి పరలోకమందును విప్పబడను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని వాక్యంలో చూస్తూ వచ్చినట్లయితే ఎటువంటి ఆత్మీయత. అందుకే ఇద్దరు చూడండి, అతను విని ఇద్దరు ముగ్గురు సాక్షులు ఎదుట నోట ప్రతి మాట స్థిరపరచబడినట్టు ఒకరిద్దరు వెంట పెట్టుకొని అతని ఎందుకు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఏం చేయాలా? అతను ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలంటే, తర్వాత ఇప్పుడు గద్దించాలి. చూడండి రాశాడు, నీ సహోదరుడు నీ ఎలా తప్పిదం చేసినలా నువ్వు పోయి నీవు అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. ఎప్పుడు గద్దించాలి? తప్పు చేస్తే ఒంటరిగా వెళ్ళి మాట్లాడాలంట, ఒంటరిగా గద్దించాలి. రెండవది ఇంకొకటి చూడండి, అతడు నీ మాట విని సహోదరుని సంపాదించుకుంటుంది. అతడు విన ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచుకున్నట్టు నీవు ఒకరిద్దరు వెంట పెట్టుకుని అతని యొక్కకి పొమ్ము. రెండోసారి ఏం చేయాలి? ఒక ఇద్దరిని వెంట పెట్టుకుని పోయి అప్పుడు చెప్పాలంట. తప్పుది చెప్పాలి. చూడండి, మొదటి ఏం చేయాలి? ఒంటరిగా గద్దించాలి. రెండోది ఏం చేయాలి? ఇద్దరు ముగ్గురు తీసుకుని వెళ్ళాలి. తర్వాత మూడోది ఏంటి? అతడు వారి మాట వినేలా ఆ సంగతి సంఘమునకు తెలియచేయాలి. అతడు సంఘపు మాట కూడా వినేదనుకోండి, అతను అన్యునిగాను సోదరుగాను ఎంచాలి. దేవుడు ఎలా చెప్తున్నాడు చూడండి, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఇన్ని అనుభవాలు ఉంటాయి. ఎట్లా? ఒంటరిగా చెప్పాలి. తర్వాత రెండవది ఇద్దరు ముగ్గురు ఎదుట చెప్పాలి, లేదంటే సంఘం ఎదుట చెప్పాలి. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా అక్కడ మీరు గమనిస్తే ఏమంటున్నాడంటే, భూమి మీద వేటిని బంధిస్తారో బంధించబడతాయి. అంటే ఇక్కడ ఏంటంటే తీగారా ప్రత్యేకతను కాపాడుకోవాలి. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే వాళ్ళే మొదటి వారుగా ఎంచబడతా వస్తారు. ఇద్దరు ముగ్గురు
మాత్రం అవి విప్పబడతాయి అంటాడు. మనం బంధిస్తే బంధించబడాలి, విప్పితే విప్పబడాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది భూమి మీద అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఇదిగో ఇది వద్దయ్యా ఇది జరగడానికి. అందుకే పాత నిబంధనలు మీరు చూడండి, ఏలియా లాంటి వారు ఏం ప్రార్థించారు? వర్షం పడకూడదంటే పడాల, వర్షం పడమంటే పడతా వచ్చు. ఎలా సాధ్యమైంది? సూర్యచంద్రుడు ఆగిపోమంటే ఆగిపోయారు. మరలా సూర్యచంద్రుడు రివీల్ చేస్తే వాళ్ళు తడవడం ప్రారంభించారు. ఎట్లా? వద్దంటే ఆగింది, కురవమంటే కురిసింది వర్షం. చూసారా ఎలా సాధ్యమవుతుందంటే ఎక్కడ నా నామం పేరిట ఇద్దరు ముగ్గురు ప్రార్థిస్తారు. ప్రార్థన చేసినప్పుడు ప్రత్యేకత. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే వాళ్ళలో ఏ తప్పిదమో పాపము మనలో ఉండకూడదు. ఇది మనం అనుకుంటాం ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తే బంధించబడతాయి, ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తే విప్పబడతాయి. అలా అయితే అన్ని జరిగేది కదా ఇప్పటికే కదా. ఎన్నో చేసేవాడు, మనం ప్రార్థన చేస్తే ఎన్నో విప్పబడాలి, ఎన్నో బంధించబడాలి. కానీ మన ప్రార్థనలో ఏ బలము ఉండట్లేదు. కారణం ఏంటో తెలుసా? ప్రత్యేకింపబడుట. అన్ని విషయాల్లో ప్రత్యేకంగా ఉండాలి, దేవుని కొరకు ప్రత్యేకించబడాలి. అందుకే అక్కడ అంటాడు దేవుడు వాటిని ఏదైనా ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉందో అక్కడ నేను వారి మధ్యన ఉందును. మనం యథార్థమైన మనసు కలిగి పాపం లేకుండా చెడుతనాన్ని విడిచిపెట్టి ఏ తప్పిదం మనలో లేకుండా మనం ఆత్మీయంగా జీవిస్తూ ఉంటే మనం ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసిన చాలు, వారి మధ్యలో దేవుడు ఉంటాడు. ప్రత్యేకత అంటే ప్రత్యేకింపబడిన వారు ప్రత్యేకత కలిగి ఉండటంలో దేవుని నామానికి మొదటి స్థానాన్ని మనం కలిగి ఉన్నాం. అందుకే అంటాడు నా నామము నిమిత్తం కూడుకోవాలి. ఎట్లా కూడుకోవాలి? దేవుని నామము నిమిత్తం. మనం ప్రార్థన చేస్తే ఎవరి కొరకు చేయాలి? మనం ఇక్కడ. అందుకే ఆ మాట మనం అందరూ చెప్తాం చూడండి. ఏలయనగా అందరూ చెప్పండి, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో. మనం కూడుకునే విధానం కూడా ఎవరి కొరకు కూడుకుంటున్నాం? ఎందుకు కూడుకోవాలి? ఇద్దరు కూడుకోవాలి. ఎందుకు కూడుకోవాలి? ముగ్గురు కూడుకోవాలి. ఎందుకు కూడుకోవాలి? అందుకంటే ఎక్కువ మంది వచ్చిన ఇబ్బంది లేదండి. కనీసం అట్లీస్ట్ ఇద్దరు లేక ముగ్గురు ఉండాలి. ఈ ఇద్దరు ముగ్గురు ఎవరి కొరకు కూడుకుంటున్నాం? ఎందుకు మనం కలుసుకోవాల్సిన అవసరం ఉంది? లేదా ఇళ్లలో చేసుకోవచ్చు కదా ప్రార్థన. ఇద్దరు లేక ముగ్గురు ఎందుకు కలిసి ప్రార్థించాలంటే దేవుని నామము నిమిత్తం కూడుకోవాలి. ఎందుకు మనం కలుసుకోవాల్సింది? దేవుని నామము నిమిత్తం. అర్థమవుతుందా? కనుక దేవుని నామము నిమిత్తం కలిసి ప్రార్థించినప్పుడు ఏమైందంటే ప్రత్యేకత ఉంటుంది. ఆ తప్పిదం అనేది పాపం అనేది మనలో ఉండకుండా దేవుని నామం నిమిత్తం ప్రత్యేకింపబడిన వారుగా దేవుని కొరకు ప్రత్యేకంగా మనం ఎప్పుడైతే కూడుకుంటామో, ప్రత్యేకింపబడిన జనాలను కలిసి కూడుకుంటాము, అక్కడ దేవుడు పరలో ద్వారాలు తెలుస్తాడు. నువ్వే విప్పితే విప్పేస్తాడు. అందుకే మనము లేఖనాలు గమనిస్తుంటే ఇది రెండవదిగా మనం మొదటి వారిగా ఉండడానికి మనం చేయాల్సిన రెండవ ప్రయత్నం. గమనించారా? కనుక మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకోవాలి. అలాగే మనం కలిసి కూడుకొని ప్రార్థించాలి. బైబిల్లో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. వారు ఏ పట్టణంలో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉంటారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని వాక్యంలో చూసినట్లయితే మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతాం. దేవుని నామం నిమిత్తము ద్వేషింపబడుతున్నాం. ఇక్కడ బైబిల్లో చూస్తే దీని గురించి వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదును, ఏమి చెప్పుదను అని చింతింపబడి మీరేమి చెప్పవలను ఆ గడిలోనే మీకు అనుగ్రహింపబడు. కొన్నిసార్లు మనం ఏం చెప్పాలి? అధిపతులు ఎక్కడికి వెళ్ళినప్పుడు అందుకే అక్కడ అంటాడు వీరికి అన్ని జనులకు సాక్షాత్మై నా నామం నిమిత్తం మీరు అధిపతులు రాజులు ఎందుకు నిలబడతారు? ఎక్కడ తీసుకొస్తాడు దేవుడు? దేవుని నామం నిమిత్తం మనం ఎవరెవరు నుంచోవాలి? అధికారులు ఎదురు నుంచోవాలి, రాజులు ఎదురు కూడా నుంచోవాలి. ఎట్లా మాట్లాడాలయ్యా? వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమే మాట్లాడతాం, అధిపతులకి ఏం చెప్తాం, రాజులకి ఏం చెప్తాం, అట్లా పెద్ద పెద్ద వాళ్ళకి ఏం చెప్పగలుగుతాం అంటే వాళ్ళకి ఏం చెప్పాలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఆ గడిలో ఏం బోధించాలో నేను మీకు ఆ సమయంలో మీకు ఆ గడిలోనే మీకు తెలియపరుస్తాను అంటున్నాడు. కానీ ఇప్పుడు
దగ్గరికి యేసుప్రభు వారు శిష్యులతో చెప్పిన మాట. వీళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు? అధికారుల దగ్గరికి వెళ్ళారు. రాజులు కూడా దేవుని వాక్యం చెప్పగలుగుతూ వచ్చారు. అయితే వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏం మాట్లాడదు, ఏం చెప్తామని చింతించవద్దు, ఏం చెప్పాలో ఆ గడిలో మీకు గ్రహింపు వస్తుంది. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణములకు అప్పగించదు. పిల్లల తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపెదరు కనుక ఎట్లుంది లోకము? సహోదరుడు సహోదరుల మీదకి లేస్తాడు, తండ్రి కుమారుడికి, తండ్రి కుమారుని మరణానికి అప్పగిస్తాడు. పిల్లల తల్లిదండ్రుల మీద లేచి తల్లిదండ్రుల్ని చంపుతారు. అట్లాంటివి వస్తాయి. ఇలా ఉంటుంది. అయితే నా నామం నిమిత్తం మీరు ఏం చేస్తారంటే మనుషులందరి చేత ద్వేషము పడతా వస్తారు. అయితే ఆ ద్వేషాన్ని మీరు సహించుకొని ఎట్లుండాలా? దేవుడి కొరకు జీవించాలి. అట్లా మొదటి వారిగా మనం బ్రతకాలనేది దేవుడు కోరుకుంటాడు. మీకు రాస్తా వచ్చాడు, నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడు, అంతవరకు సహించిన వాడు రక్షించబడు. అంతవరకు మన ప్రార్థన జీవితాన్ని, భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని అంతవరకు సహించుకోవాలి, ఓర్చుకోవాలి. పిల్లలు అందుకే కొన్నిసార్లు వాళ్ళు బాధపడతాం. ఏమని? అయ్యో మా తండ్రి మా మీద ఎదురుపడుతుంది, పిల్లల మీదే, ఒకరి మీద ఒకరు సొంత సహోదరులే ఎన్నింటి అవుతున్నారా అని చాలాసార్లు బాధపడదు కదా. ఏసేపు ఎవరు వచ్చారు? సొంత అన్నదమ్ములే వచ్చారు కదా. ఏసేపు ఒంట్లో పడేసింది ఎవరు? సొంత అన్నదమ్ములే కదా. కానీ ఏసేపు ఏం చేశాడు? అన్నింటినీ సహించుకున్నాడు. మోసే మనకి ఎవరు వచ్చారు? మోసే నన్ను అడిగింది ఎవరు? సొంత అన్న, సొంత అక్కే. అహరోను సొంత అక్కే, అహరోను సొంతలే, మిరియాము కూడా సొంత. మోసే ఏం చేశాడు? సహించుకున్నాడు. అంతవరకు సహించుకుంటూ వచ్చాడు. మీరు గమనిస్తే మరి మనకి ఎవరు వచ్చారు? పని చేయట్లేదమ్మా, నేను ఇక్కడ కూర్చోబెట్టుకుని ఎవరు వచ్చేస్తున్నారు? మార్తే కదా. ఏమంటుంది? ఏంటి నా తోటి సహోదరు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టు. మరి ఏం మాట్లాడాలి? మౌనం వచ్చి చేసుకున్న పాదాల దగ్గర ఓర్పుతో సహనంతో గడుపుతాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ జీవితంలో అంతవరకు సహనం అవసరం, ఓర్పు అవసరం. తొందరపడద్దు. ఏ విషయంలో కూడా నిరాశ ఉంటుంది. ఎన్నో వస్తాయి ఎక్కువ మీద. అల్టిమేట్లీ నీవు దేవుడికి నమ్మకంగా బ్రతుకుతుంటే చాలు, ప్రభు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. నువ్వు మొదటివాడిగా ఉండడానికి కారణాలు చెప్తున్నావు ఈరోజు. ఫాస్టింగ్ ప్రేయర్లో ఒకటి గమనించండి. నువ్వు మొదటివాడిగా ఉండాలంటే ఈ అనుభవాలు నీలో ఖచ్చితంగా ఉండితేరా. సహించుకోవాలా, ఓర్పుగా. మోసే ఓర్పు పెట్టాడు, ఏసేపు కూడా ఓర్పు పెట్టాడు. ఏమైంది? దేవుడు వారిని మొదటి వారిగానే ఉంచాడు కానీ వారిని కడపటి వారిగా చేయలేదు. అందుకే నన్ను నమ్మిన వారిని తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచనని చెప్తూ వచ్చాడు. కనుక మనం దేంట్లో మొదటి వారు అంటే మా సహనంలో మొదటి వారు ఉండాలి. ప్రార్థన జీవితంలో మనం కలిసి కూడుకుంటలో మొదటి వారు ఉండాలి. ప్రభునామం నిమిత్తం. దేని నిమిత్తం? ప్రభు. మనుషులు ద్వేషింపబడుతున్నప్పుడు ఓర్పు కలిగి ఉండటంలో మనం ఏమై ఉండాలి? మొదట ఎవరైనా మనం ద్వేషిస్తున్నారు అనుకోండి, పర్లేదు ద్వేషించనివ్వండి. ఏమైంది? ఓర్పు కలిగి మొదటి దానిగా ఉండు. దేవుడు నేను ఏం చేస్తాడు? జీవించడం ప్రారంభిస్తాడు. 4వ చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం చదువుకుందామా? మార్కు సువార్త 9:41. మీరు క్రీస్తు వారని నా పేరట మీరు గిన్నెడు చన్నీళ్లు తాగనిచ్చువాడు తనకు రావలసిన ప్రతిఫలము మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నా నామం నిమిత్తం అని చూస్తున్నాం కదా. అన్ని కూడా ఇప్పుడేంటి? మొదలుగా నేను చూసాం నా నామం నిమిత్తం అక్క చెల్లెళ్ళైనా అన్న చెల్లెళ్ళైనా మొట్టమొదటిగా విడిచిపెట్టాలి. నా నామం నిమిత్తం ఏమైనా విడిచిపెట్టాలి. రెండవది నా నామం నిమిత్తము ప్రార్థనలో కూడుకోవాలి. మూడవది ఏం చూస్తాం? నా నామం నిమిత్తము ద్వేషించబడినప్పుడు సహనం కలిగి ఉండదు. తర్వాత నా నామం నిమిత్తము ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, లేఖనాల్లో చూడండి ఏమంటున్నాడు? ఆ భాగం చూద్దామా? మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు చన్నీళ్లు తాగనిచ్చువాడు
ఎక్కడో ఒక చోట ఆగితే అక్కడ దేవుడు నమ్ముకున్నాడు. వీడు ఎట్లా అంటే అన్నయ్య ఏం తాగుతారు, ఏం చేస్తారు, రండి కూర్చోండి, ఆ ప్రేమ వేరుగా ఉంది కదా, అర్థమైపోతుంది. వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు, వారు దైవికమైన ప్రేమ కలిగి ఉన్నారని అర్థమైపోతారు. మేము వెళ్ళిన దగ్గర నుంచి చక్కటి ప్రేమను వారు అనుభవిస్తూ వచ్చారు. ఇక్కడ నా నామం నిమిత్తం ఇప్పుడు మనం ఎందుకు మనకి నీళ్ళు ఇచ్చే దేనికి? వాళ్ళు ఎందుకు మనకి నీళ్ళు ఇస్తున్నారు? ఎందుకు మనకు ఆహారం పెడుతున్నారు? ఎవరి వారం తెలిసింది వాళ్ళకి? మనము దేవుడి వారం, మనం క్రీస్తు వారం అని వారికి తెలిసింది. గమనించారా? అంటే ఇప్పుడు మనం ఏదైనా పరిచయం చేసేటప్పుడు, ఏదైనా ఆతిథ్యం ఇచ్చేటప్పుడు, నీళ్ళు ఇచ్చిన ఆహారం పెట్టినా ఎవరు పెట్టి చేస్తున్నాం? ఎందుకు వరకు చేస్తున్నాం? వ్యక్తులకి వాళ్ళ కోసం కాదు మనం చేస్తున్నాం. ఎవరి కోసం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం చేస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి నిమిత్తం మనం ఏం చేస్తున్నాం? ఏడిస్తున్నాం, ఆతిథ్యం చేస్తున్నాం, అనే చేస్తున్నాం. లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు కాకపోతే మనం ఆయన్ని చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు నా నామం నిమిత్తం మీరు ఏదైనా ఖర్చు పెట్టేవారిగా ఉండాలి. దేనినైనా ఖర్చు పెట్టాలి. మనం మామూలుగా అయితే విడిగా ఎన్నో ఖర్చు పెట్టాలి. దేవుడి కొరకు ఖర్చు పెట్టడం చాలా అవసరం కదా. ఇక్కడ అందుకే బైబిల్లో అంటాడు దేవుని వాక్యంలో, మీరు దేవుడు ఆ పాట చూడండి, ఎక్కడంటే 38 చదువు, బోధకుడు ఒకడు నీ పేరిట దెయ్యములు వెళ్ళగొట్టి చూసుకుని వాడు మనం వెంబడించేవాడు కాడు కనుక వాడిని ఆటంకపరుచుతామని చెప్పాను. ఏమంటాడు? ఒకడు ఏం చేశాడు? యోహాను యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, బోధకుడా నేను చూశానయ్యా, నీ పేరు మీద ఒక దెయ్యం వెళ్ళగొడుతున్నాడు అంటున్నాడు. ఎవడో ఒక రోడ్డు మీద ఏం చేస్తున్నాడు? ఎక్కడో చూశాడు, ఇంటి దగ్గర దేవుడి పేరు యేసుప్రభువు వారి పేరు దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. యోహాను గారు ఈ విషయం చూసి యేసుప్రభువుకి వచ్చి చెప్తున్నాడు, నీ పేరు మీద దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అర్థం. ఇప్పుడు ఏం చెప్పాలి? యేసుప్రభువు వారు అంటే చూడండి, అందుకు యేసు వారిని ఆటంకపరచొద్దు, నా పేరుని అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడు? ఇప్పుడు అతను ఎవరో తెలియదు యోహానికి, కానీ ఎవరి పేరు మీద చేస్తున్నాడు? యేసు ప్రభు వారి పేరు మీద చేస్తున్నాడు. యేసు ప్రభు వారి మీద అద్భుతాలు చేయొచ్చు, యేసు ప్రభు వారి పేరు మీద వేయాలనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? యోహాను కంప్లైంట్ లాగా చెప్తున్నాడు. ఎవరికి? యేసు ప్రభుకి ఏం చెప్తున్నాడు? కంప్లైంట్ లాగా చెప్తున్నాడు. ఏమని? అయ్యా నీ పేరు ఎవరు అక్కడ వేయాలనుకుంటున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. యేసు ప్రభు నా పేరు చేస్తే ఆటంకపరచమంటున్నాడు. ఏమన్నాడు? నా పేరు చేస్తే ఆటంకపరచు, నా పేరిట నీళ్ళు ఇస్తే ఆటంకపరచు, నా పేరిట దెయ్యాలు కొడితే ఆటంకపరచు, నా పేరిట ఏమైనా. అందుకే మనం ఏం చేసినా ఎవరి పేరిట చేయాలా? ఇది భోజనం చేసినా పానం చేసినా ఎవరి కొరకు చేయాలి? దేవుడి కొరకు చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు చేయాలి. యేసు ప్రభు వారి కోసం మనం ఎంత చేసినా తక్కువే. ప్రియమైనటువంటి వాళ్ళు, అందుకే అక్కడ అంటాడు, మీరు క్రీస్తు వారని నా పేరిట గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలపోవడం మీతో నిశ్చయంగా నా యందు విశ్వాసం ఉంచి చిన్నవారిలో ఒక్కరిని అభ్యంతరపరచుకున్నాడు. మెడకి పెద్ద తిరగటాయి కట్టి కట్టబడి సముద్రంలో నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయి. 2 చేతులు కలిగి నరకంలో అగ్నిలో పడిపోతుంటే అంగహీనులు ఈ జీవంలో మన ఆధ్యాత్మిక జీవితానికి కాదా కొన్ని ఆటంకాలు చాలా ఉంటాయి. మన అవయవాలు కూడా మన ఆటంకాలు వస్తాయి తెలుసా. మన చేతులు మంచిగా, మన కళ్ళు మంచిగా, మన యొక్క కాళ్ళు కూడా మంచిగా, మన అవయవాలు మంచిగా ఎప్పుడు ఏం చేస్తాయి? చెడును కోరుకుంటాం. అప్పుడు అంటున్నాడు, అవి కలిగి ఉండి ఆ నరకంలో పోయి పడతలో పడే కంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏది నిన్ను అభ్యంతరపరుస్తుందో, అభ్యంతరపరిచేది ఏది ఆటంకపరచకుండా చూసుకోమంటున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకు మనం మొదటి వారు ఉండాలంటే ఏ అభ్యంతరం మనలో అభ్యంతరాలు రాకూడదు. అభ్యంతరాలు అంటే ఎవరి వలన అభ్యంతరాలు కలగకుండా చూసుకోవాలి. అప్పుడు ఆత్మీయ ఎట్లుంటాం? మనం మొదటి వారిగా ఉంటాం. అందుకే నా నామం పేరిట దెయ్యాలు వచ్చిన నీళ్ళు ఇచ్చిన అభ్యంతరమే లేదు. వారు చేస్తానంటే చేయలేమని చెప్పాడు యేసుప్రభు వారు. కానీ ఎవరిని ఆటంకపరచొద్దని యేసుప్రభు వారు వారికి పర్మిషన్ ఇచ్చి వారి ద్వారా ఆ పని జరిగిస్తూ వచ్చాడు. ఇది 4వ అనుభవం. దేవుని వాక్యంలోకి వస్తే యోహాను సువార్త 14 వచనంలోకి వస్తే బైబిల్లో చూడండి, దేవుని నామం నిమిత్తం మనం ఏమి చేస్తే మొదటి వారు ఉంటాం చూస్తున్నాం. యోహాను సువార్త 14 వచనం చదవండి తీసుకున్నారు. యోహాను సువార్త, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను 14 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారులను మహిమ
మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, నీ యొక్క ఎల్లప్పుడూ మీరుగాయి వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుడు వాక్యం చూడండి, మనం ఏమంటాం? దేవుడు బాగా ప్రేమిస్తున్నాం అంటాం. దేవుడు ప్రేమిస్తున్నాం అంటే ఏంటి అర్థం? దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, దేవుని ఆజ్ఞలను గైకొనాలి. అందుకే అంటాడు, బండ మీద ఇల్లు కట్టించుకున్న వాడు ఎవరో తెలుసా? ఎవరు? మన వాక్యం విని దాని ప్రకారము చేయని ప్రతివాడు ఎక్కడ కడుతున్నాడు? ఇల్లు ఇసుక మీద ఇల్లు కడుతున్నాడు. వాక్యం విని దాని ప్రకారం చేసే ప్రతివాడు ఎక్కడ కట్టుకున్నాడు? ఇల్లు బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వాడిని పోయి ఉన్నారు. కనుక మనం ఎట్లా వాక్యం వినాలి? దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. అప్పుడే మనం దేవుని బాగా ప్రేమిస్తున్నాడు. అందుకే అక్కడ అంటాడు, నా నామము నిమిత్తము మీరు నన్ను ఏమడిగినా నేను దాన్ని చేసి పెడతాను. మీరు నన్ను ఏమడిగినా చేసేస్తాను. నా నామం నిమిత్తం అడగండి, అడిగితే మీకు అన్నీ చేసి పెట్టేస్తాడు. చూడండి, అయితే ఇక్కడ ఒకటి చెప్తున్నాడు, మీరు నన్ను ప్రేమించండి. నన్ను ప్రేమిస్తున్నారంటే నా ఆజ్ఞలను గైకొనండి. మొట్టమొదటిగా ఉండాలనుకున్న వారు ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. ఇక్కడ మనం 5 విషయాలు చూసాం. మనం మొదటి వారికి ఉండాలంటే ఈ 5 అనుభవాలు మనలో ఉంటే గమనించండి. ఏమేమి ఉండాలి? అన్ని మనం ఏదైనా దేవుని కొరకు విడిచిపెట్టాలి చూస్తే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు ఎట్లా ఉండాలా? మూడవది మనం చూస్తూ వచ్చాం, ఓర్పు కావాలి, సహనము కావాలి. దేవుని కొరకు మనము అద్భుతాలు, ఆశ్చర్యాలు, దేవుడు దయ్యాలు అభ్యంతర కారణంగా ఉండకుండా దేవుడు నామం మనం ఏం చేసినా దేవుడు మనల్ని దీవిస్తాడు. 5వది మనం చూస్తూ వచ్చాం, ఆయన నామం పేరిట మనము అడగాలి. అని ప్రకటన గ్రంథంలో మాట రాస్తాడు. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం, నీవు సహవాసం కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా నామం నిమిత్తం నువ్వు భరించావు, అలసిపోలేదు, అలాగేదో నేను ఎరుగుతాను. నాకు తెలుసు నువ్వు ఎట్లాంటి వాడు. నువ్వు అన్ని భరించుకుంటున్నావు, అలసిపోలేదు. నీవు నా వరకు ఎంతగానో సహించుకుంటున్నావు, ఓర్చుకుంటున్నావు, అన్ని చేస్తున్నావు. కానీ నీ మీద ఒక తప్పు మోపాల్సి వస్తుంది. ఏంటి తప్పు చెప్పండి? మొదట నీకున్న ప్రేమను విడిచిపెట్టేసి, మొదట నీవు నీలో లేదని దేవుని వాక్యంలో అందుకే అంటాడు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భరించి అలయలేదని లేదు. అయితే మొదట నీకున్న ప్రేమ నీవు విడిచిపెట్టేసావు. దేవుడిలారా, మనం మొదటి వారు ఉండాలనుకుంటే ఆత్మీయంగా అలసిపోకూడదు, విసుగు చెందకూడదు. భక్తి జీవితం కదా. వీళ్ళు ఎట్లున్నారు? ఇప్పుడు ఈ సంఘపు ప్రజలు ఎట్లున్నారు? కొంత అలసిపోతున్నారు, కొంత విసుగు చెందుతున్నారు. ఆత్మీయంగా మొదటి వారు ఉండడానికి వీళ్ళు ప్రయాసపట్ల ముందుకెళ్ళాల. ఎందుకో నిరుత్సాహం వచ్చేసి వీళ్ళు బలహీన పడిపోయారు. మొదటి ప్రేమ వీళ్ళు లేదు, ఆత్మీయత వీళ్ళు లేదు, చల్లారి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే, అందుకే దేవుడు అంటాడు, నువ్వు అలసిపోయావా? నువ్వు అలసిపోలేదని నాకు తెలుసు కదా. దేవుడు మాట్లాడే ప్రకటన గ్రంథంలో మరో చాటు కూడా రాశాడు దీని గురించి. ప్రకటన 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. సాతాను సింహాసనము స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియాప మీ మధ్యన నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసము విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఎక్కడైతే దుర్గాలు కట్టుకొని నివాసంలో సాతాన్ని నివసించే ప్రదేశంలో పెద్దమ్మ సంఘం నివసిస్తాను. నువ్వు సాతాన్ని
సాతాను నివసించే స్థలంలో మీరు నివసిస్తా మీరు ఆత్మీయ జీవితాన్ని ఎట్లా కాపాడుకోవాలి నిలబెట్టారు. అందుకే సాతాను కాపాడున్న స్థలంలో నా యందు విశ్వాసం నన్ను గురించి సాక్షి అంతిపాను వాడు ఎవరు? అంతిపాను. మీ మధ్య చెప్పబడిన దినంలో నీవు నా నామాన్ని గట్టిగా పట్టుకున్నావు. దేవుని నామాన్ని ఎట్ట పట్టుకున్నావు? గట్టిగా ఉన్నాం. ఓటు గింజలుగా మనం ఉండకూడదు. దేవుని నామం గట్టిగా చేపట్టాలి. ఎప్పుడైతే వాళ్ళు ఉంటావో అప్పుడు నీ జీవితం ఎంతో ఆశీర్వాదంగా చేయబడతావు. అప్పుడు నువ్వు మొదటివాడు ఉంటావు. అప్పుడు అన్నింటిలో మొట్టమొదటి వ్యక్తిగా నేను చేస్తాను. నేనెన్నటికీ కళాపరిస్థితులకు దేవుడు తీసుకురాడు. గమనించండి. అందుకే ఈ ఆ సాతాను నివాసం వేసుకుని కూర్చున్నాను ఈ అర్థం సంఘంలో కనుక. అందుకే దేవుని వాక్యంలో చూస్తూ వస్తే 14 వచ్చిన 5వ నీ మీద కొన్ని తప్పిదాలు ఉండవలసిన వివరంగా విగ్రహములు భరించి వాటిని ఎట్టున్నారు. జాగ్రత్త చేయనట్టు ఇశ్రాయేలు ఉరిగినట్టు బాలాకు బెలాము బోధను అనుసరించేవారు. బోధ బెలాము బోధ చూడండి, బోధ మారింది. జాగ్రత్తలు అలవాటు పడ్డారు. ఉరిగొట్టినటువంటి బాలాకులకు నేర్పిన బెలాము బోధన అనుసరిస్తున్నారు. ఈ రోజుల్లో బోధ కూడా మారిపోయింది కనుక తమ ఇష్టం వచ్చినట్టు బోధ చేస్తున్నారు, విగ్రహారం చేస్తున్నారు, జాగ్రత్తం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా కార్యకలాపాలు పాల్గొనబోతున్నారు. అన్నీ ఉంటున్నాయి. కానీ ఏమవుతుంది? ఆ సాధారణ నివసించే స్థలంలో ఏమవుతున్నారు? టెస్ట్ వేసుకొని అక్కడే కూర్చొని ఆ నామాన్ని గట్టిగా చేపట్టారు. ఈరోజు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. మనకి ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు, మన చుట్టూ ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. మనం ఎలా ఉన్నామో, ఏ పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు చెప్పుకున్న సంఘంలో చూస్తే ఈ సంఘ పరిస్థితి ఎక్కడనే సాతాను నివసించే స్థలంలో ఉన్నారు. కానీ వాడు ఎట్టున్నారు? వారికి ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఆత్మీయత వారు పోగొట్టుకోవాలి, జార విడుచుకోకూడదు. దేవుడు ఇచ్చిన దేన్ని కూడా పోగొట్టుకోకూడదు. ఏది కూడా ఎట్లుండాలా? అన్నింటినీ గట్టిగా పట్టుకోవాలి ప్రియుల. కనుక దేవుని వరకు ఇలాగా ఈ 5 విషయాల విషయమై ప్రార్థించాను. ప్రభువా, నేను మొదటివాడిని ఉండాలనుకుంటున్నానయ్యా, నేను మొదటివాడు ఉండాలనుకుంటున్నాను. నాకు ఈ 5 అనుభవాలు నన్ను ఆత్మీయంగా బలపరచమని ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో ప్రార్థించాను. అప్పుడు దేవుడు మనల్ని మొదటివాడు ఉంచుతాడు. కడపటి స్థానంలో తీసుకెళ్ళకుండా ఎల్లప్పుడూ మనం ఆశీర్వదించుకుంటూ వస్తాడు. దేవుడి మాటలు దీవించి మన వెంట తీసుకొచ్చి మనకి సహాయం చేయగా మోకరించండి.